హాయ్ హలో వెల్కమ్ టు వాసంతి కిచెన్ స్పెషల్. ఈరోజు మీకు మంచి చాలా సింపుల్ అండ్ ఈజీగా రెసిపీ చూపిస్తాను. ఏం రెసిపీ తెలుసా? లడ్డు కావాలా నాయన, బూందీ లడ్డు చేసుకుందాము. అయితే నేను జస్ట్ కొలతలతో చెప్తున్నా. నేను ఈ గ్లాస్ తీసుకుంటున్నా. మీరు ఇంట్లో ఏదైనా ఒక గ్లాస్ తీసుకోవచ్చు. ఒక ఇష్టం ఉన్న వాళ్ళు చాలా చేసుకోండి. మా ఇంట్లో తినేటోళ్ళు ఎవ్వరు లేరు, అందుకే ఒకటే గ్లాస్ పిండితోని నేను చేసుకుంటున్నా. అయితే ఇప్పుడు ఒక గ్లాస్ పిండికి నేను ఒక గ్లాసు షుగర్ తీసుకుంటాను. ఒకటే గ్లాసు షుగర్ తీసుకుంటున్నా నేను. జస్ట్ అది మునిగేంత వరకే వాటర్ యాడ్ చేద్దాం. ఆల్మోస్ట్ 1/4 కప్పు పట్టింది, 1/4 గ్లాస్ అంతే సరిపోతుంది. ఇది మనం ఫస్ట్ సిరప్ చేసి పెట్టుకుందాము. మనము పాకము మొత్తం పాకం రావద్దు, లైట్ తీగ పాకం వస్తే సరిపోతుంది అనమాట. మీకు కొలతల ప్రకారం అంటే 1 kgకి మీడియం సైజు లడ్డూలు అయితే 60 లడ్డూలు అయితే. కాకపోతే పిండి మీరు పట్టించుకొని వాడుకున్నా పర్వాలేదు, లేకపోతే కొనుక్కున్నది వాడుకున్నా పర్వాలేదు. ఇక్కడ ఏంటంటే లడ్డూల్లో మెయిన్ ఏంటంటే బూందీ దేవడం ఉంటుంది, తర్వాత ఈ పాకం, ఈ రెండు కొంచెం కేర్ఫుల్గా చేసుకుంటే లడ్డు చేయడం అంత ఈజీ ఇంకేది లేదు. కొంచెం ఇట్లా కలుపుతూనే ఉండాలి. నాది షుగర్ చాలా దొడ్డుగా ఉందన్నమాట, అందుకే కొంచెం టైం పడుతుంది. బూందీ లడ్డు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకేమైనా వెరైటీస్ చేస్తారా మీరు? అంటే ఈ పద్ధతి కాకుండా ఇంకేదైనా పద్ధతి చేస్తారా కూడా నాకు చెప్పండి. దీంట్లో కొద్దిగా యాలకుల పొడి యాడ్ చేసుకుందాం. ఇది షుగర్ కరిగిన తర్వాత మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. ఇంకా రాలేదు, కొంచెం అయితే వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు మధ్య మధ్యలో తొందరగా అయిపోతుంది, చెక్ చేసుకోవాలి. చూడండి వచ్చేసింది కదా. ఇంకా ఇప్పుడు తీసేసుకుందాం మనం. ఇంతే, లైట్ తీగ పాకం రావాలి మనకి. తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము ఆయిల్ పెట్టేసుకొని పిండి కలుపుకుందాం. ఆయిల్ సిమ్లో పెట్టేసుకుంటే బాగా కాగుతుంది. తర్వాత ఇదిగోండి, ఒక గ్లాస్ పిండి జల్లించుకున్నా, నేను జల్లించి పెట్టేసిన అనమాట. ఒక చిటికేడు సోడా వేసి ఫస్ట్ ఇది బాగా కలిపేసుకుందాం. తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకుందాం. ఒకేసారి వాటర్ పోసేస్తే ఉండలు కట్టుతుంది, అందుకని కొంచెం యాడ్ చేసుకుంటే అయితే మనకు కలుపుకోవడం కూడా చాలా ఈజీ అవుతుంది. కానీ చూసుకొని పోసుకోండి, మరీ లూజ్గా ఉండొద్దు, మరీ గట్టిగా ఉండొద్దు. గట్టిగా ఉంటే మనకి బూందీ గట్టిగా వస్తుంది. అట్లా కొంచెం ఒక 2 minutes మంచి బీట్ చేసుకుంటే చూడండి పర్ఫెక్ట్గా కారుతుంది కదా. ఇట్లా డ్రాప్ అయిపోవాలి. మనం ఆయిల్ పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకా బూందీ చేసేసుకోవడమే. మనం ఫస్ట్ బూందీ గుల్లగా వస్తుందా లేదా టెస్ట్ చేసుకోవాలంటే ఒకటి వేసుకొని చూసుకోవాలి. అట్లా నూనె కాగింది కూడా మనకు తెలిసిపోతుంది కదా. ఆయిల్ వేడయింది. నేను ఇదే గ్లాస్తో చేస్తాను. ఫస్ట్ కొంచెమే చేసి చూసుకుందాము ఎట్లా డ్రాప్ అవుతుంది అనేది. ఇదిగోండి, ఇట్లా వేసి 2-3 times ఇట్లా కలపంగానే తీసేసేయాలి. పైన మనకు గలగలగా అనిపిస్తుంది. ఇదిగోండి, పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఇట్లా ఉండాలి. ఇట్లా జారాలి. అదే జారితే అసలు రౌండ్గా వస్తుంది అనమాట బూందీ. ఇదిగోండి అంతే, ఇంకా తీసేయడమే. ఇట్లా 2-3 సార్లు ఇట్లా అనేసి తర్వాత తీసేయడమే. మనకు తెలిసిపోతుంది ఇట్లా పైన. ఇప్పుడు సౌండ్ చూడండి, గలగల అంటుంది కదా. మళ్ళీ లోపల మెత్తగా ఉండాలి కాబట్టి తొందరగా తీసేయాలి. ఇదిగోండి మన బూందీ ఎంత బాగా వచ్చిందో చూడండి, రౌండ్గా. ఇప్పుడు ఇది వేడిగానే మనం సిరప్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో వేసేయాలి. కలిపిన తర్వాత ఒక 5 minutes మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇదిగోండి, ఇది పచ్చ కర్పూరము.
నేను అసలు షుగర్ సిరప్లో వేయాలి మర్చిపోయాను. ఇంత కొంచెమే, ఒక చిటికెడే. తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. అంటే మనకి ఈ సిరప్ అంతా పీల్వాలన్నమాట. పీల్చేంత వరకు మనము ఆగి తర్వాత లడ్డు చేసుకుందాం. ఇప్పుడు నెయ్యిలో ఈ డ్రై ఫ్రూట్స్ మీకు ఏవి ఇష్టం ఉంటే అవి వేయించి దీంట్లో పెట్టుకోండి. నేను ఆల్రెడీ వేయించి పెట్టినా, అందుకే దీంట్లో వేసేసుకున్నా. ఇప్పుడు ఇంకొక టిప్ ఏంటంటే, మీకు ఇప్పుడు ఫస్ట్ చేసే వాళ్ళకి కూడా కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి. ముందు ఆ టిప్స్ చెప్పిన తర్వాత మీకు లడ్డు చూపిస్తా. ఏంటంటే కొన్నిసార్లు ఈ సిరప్ బూందీకి పట్టదు, బూందీ గట్టిగా ఉంటుంది అనమాట. ఇట్లా గట్టిగా ఉన్నప్పుడు సిరప్ తొందర పోదు. అప్పుడు ఏం చేయాలంటే కొంచెం ఒక 4-5 టైమ్స్ ఇట్లా తీసి మ్యాష్ చేసేసేయాలి. తర్వాత ఇంకొక టిప్ ఏంటంటే, కొందరికి ఎంత చేసినా కూడా లడ్డు ఫామ్ కాదు. ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసుకోవాలి, కంపల్సరీ హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ పెట్టేసుకోవాలి పక్కన. పెట్టిన తర్వాత కూడా లడ్డు ఫామ్ కాలేదనుకోండి, మళ్ళీ గ్యాస్ మీద పెట్టి కలుపుకుంటూ, అంటే ఆపకుండా కలుపుకుంటూ జస్ట్ 5 మినిట్స్ కలిపేస్తే అప్పుడు షుగర్ సిరప్ థిక్ అవుతుంది, ఆటోమేటిక్గా లడ్డు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం లడ్డు చేసుకుందాం. మీరు ఈ లడ్డు సైజు మీ ఇష్టం అన్నమాట. వెనకటికి మేము చిన్నగా ఉన్నప్పుడేమో ఇట్లా చేసేవాళ్ళం. ఇదన్నమాట అసలు లడ్డు ఒత్తే పద్ధతి. ఇదిగోండి లడ్డు మాత్రం మీరు ఎప్పుడు ఒక రోజు మొత్తము ఏదైనా ఊరికే లైట్ పల్చటి ఇది క్లాత్ కప్పేసి ఆరబెట్టండి. ఇమ్మీడియట్గా మాత్రము ఏ ఫ్రిడ్జ్లోనో ఏ డబ్బాలోనో వేసి మాత్రం పెట్టకండి, లోపల బూజు వస్తుంది. లోపల వరకు ఆరాలంటే ఒక నైట్ అంతా మీరు బయట పెట్టాల్సిందే. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది మనకెంత. ఒక గ్లాస్ పిండితోని ఇప్పుడు ఎన్ని అయినాయి? 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 చూసారా? ఇప్పుడు 4 గ్లాసెస్ అయితే నాకు 1 kg అవుతుంది. నేను చెప్పింది కదా 60 అవుతాయి అని చెప్పి. చూడండి ఇప్పుడు చూద్దాం ఎట్లా వచ్చినాయో. ఆహా చూడండి ఎంత సాఫ్ట్గా. కాకపోతే నా లడ్డు ఏంటంటే మీకు 1 వీక్ అయినా కూడా ఇదే సాఫ్ట్గా ఉంటుంది, గట్టిగా మాత్రం కాదు. ఎందుకంటే మనం పాకం అట్లా తీసుకుంటాం కాబట్టి. చూడండి ఈ ఫెస్టివల్కి మీరు కూడా చేసుకోండి. ఇలా లడ్డు చేసి నాకు ఫోటో పెట్టండి మీరు ఎట్లా చేశారో, నేను కూడా చూస్తాను. తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్, చాలా ఈజీ. ఎంత వంట రాని వాళ్ళకు కూడా లడ్డు చేయడం చాలా ఈజీ. కానీ అందరు భయపడతారు లడ్డు కొరకు, కానీ అన్నిటికంటే నాకైతే ఈజీ లడ్డు. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఓ కామెంట్ చేయండి, ఓ లైక్ చేయండి, ఓ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.